హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అవుతాయండి. మనకి 3 ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి 352 గజాల ల్యాండ్ 15,84,000కి సేల్కి వచ్చింది. అలాగే 525 గజాల ల్యాండ్ 23,62,000కి సేల్కి వచ్చిందనమాట. మూడో ప్రాపర్టీ వచ్చేసి 387 గజాల ల్యాండ్ 23,23,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చినాయండి. సో ఈ 3 ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి 39 కిలోమీటర్ల దూరంలో, గుడివాడ మెయిన్ సెంటర్ బస్ స్టాండ్కి 6.5 కిలోమీటర్ల దూరంలో పెద్దపారపూడి విలేజ్లో 2 ల్యాండ్స్ అయితే సేలుకున్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి 352 గజాలండి. ఇది మనకి నార్త్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. 49 వెడల్పు, 62 లోతు, మొత్తంగా 352 గజాలు అనమాట. ఈ ప్రాపర్టీ మనకి ప్రైస్ విషయానికి వస్తే 15,84,000 అనమాట. గజాల్లో చూసుకుంటే గజం 4,500 అండి. సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు లేవు కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ 525 గజాల ల్యాండు. ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్ అనమాట. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 60, లోతు 77 వస్తుంది. ఇది గజాల్లో చూసుకుంటే గజం 4,500. మొత్తం 525 గజాల ల్యాండ్ వచ్చేసి 23,62,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్కి 39 కిలోమీటర్లు, గుడివాడ బస్ స్టాండ్కి 4.5 కిలోమీటర్ల దూరంలో బొమ్మలూరు విలేజ్లో నియర్ MBA కాలేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 387 గజాల ల్యాండ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇక్కడ షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది గజం 6,000 చొప్పున అయితే సేల్కి వచ్చిందనమాట. మొత్తంగా 387 గజాల ప్రాపర్టీ 23,23,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. సో ఇది 24 లక్షలు కావచ్చు, 25 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చుట్టూ ఇల్లులు అయితే లేవండి. సో ఫ్యూచర్లో గ్రోత్ పరంగా అయితే కనుక బాగుంటుంది ప్రాపర్టీ అనేది. ఈ 3 ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.